తేజస్వి అవుట్. అందరూ ఊహించినట్లే బిగ్ బాస్ హౌస్ నుంచి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయింది. అదేంటి, ఎపిసోడ్ జరగకముందే ఎలా తెలిసిందంటారా? అదంతే. గత 4 ఎపిసోడ్లుగా తెలిసినట్లే ఈసారి కూడా లీక్ అయింది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్ ఒకరోజు ముందే షూట్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్ కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. నిజానికి తేజస్వియే ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించింది. ఓ టాస్క్ లో కౌశల్ తో ప్రవర్తించిన తీరు ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురాగా కౌశల్ ను హీరోను చేసింది. ఈ దెబ్బతోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భానుశ్రీ గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వి హౌస్ మేట్స్ కు క్లారిటీ ఇచ్చింది. కౌశల్ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, ఇప్పుడు తన వంతు వచ్చిందని, హౌస్ నుంచి నిష్క్రమించడానికి 1,00,000 కారణాలున్నాయని పేర్కొంది. ఈ విషయం శనివారం ఎపిసోడ్ లో కనిపించింది. ప్రస్తుతం తేజస్వి ఎలిమినేట్ అయిన విషయం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె బయటికి వచ్చిన అనంతరం అభిమానులు దిగిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. తేజస్వి హౌస్ లోకి ఎందుకు వచ్చిందో ఒక్కొక్కరికి తెలిపింది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ 100 రోజుల్లో 75 లక్షలు గెలుచుకోవచ్చునని, సినిమాలు చేసినా ఇంత సంపాదించలేనని, అందుకే బిగ్ బాస్ కు వచ్చినట్లు పేర్కొంది. నిజానికి తను ఎవరిని ప్రభావితం చేయలేదని, సామ్రాట్ ను అనుసరించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఈ చర్చ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ, నిజానికి నాకు బిగ్ బాస్ హౌస్ కు రావాలని లేదు. నా జీవితంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేనేంటో నిరూపించుకోవడానికి వచ్చా. ఇక్కడికి వచ్చాక నాకు తేజస్వి నుంచి స్వచ్ఛమైన ప్రేమ దొరికిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరి బంధం బయట కూడా కొనసాగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని తనదైన శైలితో అలరించాడు. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అందరి నటనను సమీక్షించాడు. ఇక ఈ వారంలో హైలైట్ గా నిలిచిన అంశాలపై అమిత్ కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్, గణేష్ నెత్తిన గుడ్డు పగలకొట్టడం, గణేష్ ఏడవడం, దీప్తి గణేష్ల నామినేషన్ గురించి చేసిన హంగామా, నందిని కౌశల్ మధ్య జరిగిన సంభాషణలపై చర్చించాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తనిష్ కు అభినందనలు తెలిపాడు. బిగ్ బాస్ ప్రేమ జంటలో ఒకరు నిష్క్రమించక తప్పదు అని పేర్కొన్నాడు. అయితే ఈ సస్పెన్స్ తో రేటింగ్స్ రాబట్టుకోవాలనుకున్న బిగ్ బాస్ వ్యూహానికి గట్టి దెబ్బ తగిలింది. తొలి వారం సంజన ఎలిమినేషన్ తప్ప అన్ని వారాలు ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం ముందే తెలిసిపోయింది.